పండగలు వచ్చిందంటే చాలు పట్నం సగం ఖాళీ అవుతుంది, పల్లెలు కలకలలాడుతుంటాయి. ఇక సంక్రాంతి అంటే ఆంధ్రాల సంబరాలు చిన్న సన్నగుండయి. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు సార్ కూడా ప్రతి ఏడు ఇంటోళ్లతోటి కలిసిపోయి సంక్రాంతి సంబరాలను సొంతూరు నారావారిపల్లినే చేసుకుంటాడు. మరి ఏడు అక్కడ సంబరాలు ఎట్లున్నాయో మనం కూడా నజరేద్దాం పాండ్రి. సీఎం చంద్రబాబు సొంతూరు తిరుపతి జిల్లా నారావారిపల్లెల సంక్రాంతి సంబురాలు మస్తు సందడిగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు నారావారిపల్లెకొచ్చిన నారా నందమూరి కుటుంబాలు 4 రోజుల దాకా అక్కడనే ఉండి ఎంజాయ్ చేయబోతున్నారు. ఇగియాల మొదగాలు ఊరోళ్ళందరినీ సీఎం దంపతులు ప్రేమగా వలకరిచ్చారు. అటెన్క చంద్రబాబు ఇంటామె నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు పెట్టిర్రు. ఈ పోటీలలో గెలిచినోళ్లకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి బహుమతులు కూడా ఇచ్చారు. నారా లోకేష్ కొడుకు దేవాంశ్, బాలకృష్ణ రెండో బిడ్డ తేజస్విని కొడుకు కూడా ఆ ఊరి పిల్లలతోటి కలిసి ఆటల పోటీలలో పాల్గొన్నారు. నారా దేవాంశ్ చెంచా గోలీ పరుగు పందెంలో మంచిగానే పరుగులు పెట్టిండు గాని పాపం గోనె సంచిలో నిలుసుండి నడవాలంటే మాత్రం అస్సలకే నడవరాలే, మస్తు తనుకులాడిండు. మొత్తానికైతే ఆడ ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో కరాటే, కుర్చీ పరుగు, ఒంటికాలతోటి నడుసుడు, ఉరికిపోయి బాలందుకునుడు, ఇట్లా చిన్నప్పటి ఆటలన్నీ ఆడిపిచ్చిర్రు. ఇక పండుగ కోసం పోయినందుకు పండుగ సంబురాలనే మునిగి తేలకుండా ఆడ అభివృద్ధి పనులు కూడా చాలు చేసిండు. నారావారిపల్లెలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రము, 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్ షాల్ చేసిండు. అట్లనే కొన్ని రోడ్లను ఓపెనింగ్ చేసిండు. ఇంకొన్ని ప్రాజెక్టులకు శంకుబండేసిండు. ఇక ఆడికేంచి వర్చువల్ గా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్ ని షాల్ చేసిండు సీఎం చంద్రబాబు. అట్లనే మిల్లెట్లతో తయారు చేసిన టిఫిన్ స్టాళ్లను కూడా ఓపెనింగ్ చేసి అవిటిని టేస్ట్ చేసిండు. ఇక చేతి వృత్తులతోటి తయారైన వాటిని కూడా పరిశీలించిండు. మొత్తానికైతే పుట్టిన ఊరు రుణం తీర్చుకొని స్వర్ణ నారావారిపల్లెగా మారవాలని సీఎం చంద్రబాబు సారు బగ్గనే కష్టపడుతున్నాడు.